ఒక డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్, ఒక సూపర్ స్టార్ రింగ్‌లో ఫైట్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఆళ్ళకంటే చాలా భయంకరమైన దెబ్బలు తాకుతాయి. అండ్ దానివల్ల ఏమైపోతదంటే ఆళ్ళు ఇంజ్యూర్డ్ అయిపోతారు. అండ్ ఆ ఇంజ్యూరీ వల్ల ఆళ్ళు కొంచెం టైం కోసం మాయమైపోతారు. సర్జరీ జరుగుతది. అంటే టైం పడతది ఆళ్ళకి మళ్ళొకసారి రికవర్ అయ్యి రానికి. కానీ మెయిన్ క్వెషన్ ఏందంటే ఇప్పుడు ఒక రెస్లర్ ఫైట్ చేస్తున్నప్పుడు రింగ్‌లో ఇంజ్యూర్డ్ అయిపోతే ట్రీట్‌మెంట్ ఎవరు చేపిస్తారు? అంటే డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం చూసుకుంటదా? లేదంటే మన సూపర్ స్టార్స్, మన రెస్లర్సే సొంతంగా అంటే ఆళ్ళ డబ్బులతోనే ఆళ్ళు ట్రీట్‌మెంట్ చేపించుకుంటారా? సర్జరీ అంటే ఇదంతా మొత్తం ఆళ్ళే చూసుకుంటారా? అని ఇలాంటి డౌట్ మనసులో ఎప్పుడైనా రావచ్చు. సో, డోంట్ వరీ ఒకవేళ ఇలాంటి క్వెషన్ మీ మనసులో ఉందంటే నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తాను. సో, చూడండి ఒక డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్ ఇప్పుడు అది ఒక షో నడుస్తున్నప్పుడు ఇప్పుడు బ్యాక్ స్టేజ్ అయినా సరే, లేదా మన రింగ్‌లో అయినా సరే, ఇప్పుడు ఎన్ఎక్స్‌టీ, రా, స్మాక్ డౌన్ అండ్ మెయిన్ అంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే, ఏదైనా సరే ఒక షో నడుస్తున్నప్పుడు ఒక రెస్లర్, ఒక సూపర్ స్టార్ ఇంజ్యూర్డ్ అయిపోతే ఆ ట్రీట్‌మెంట్ అంటే ఆ సర్జరీ, ఆ ట్రీట్‌మెంట్ మొత్తము మన డబ్ల్యూడబ్ల్యూఈయే చూసుకుంటది. మన డబ్ల్యూడబ్ల్యూఈ చేపిస్తది. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర సెపరేట్‌గా ఒక మంచి మెడికల్ టీమ్ ఉంది. డాక్టర్స్ ఉన్నారు. ఒక హాస్పిటల్ ఉంది. సో, మొత్తం అంటే ట్రీట్‌మెంట్ మొత్తము ఆళ్ళే చూసుకుంటారు. కానీ ఒకవేళ ఆ రెస్లర్ ఒక షో నడుస్తున్నప్పుడు కాదు. అంటే ఆ రెస్లర్ అంటే ఒక షోలో కాకుండా బయట ఎక్కడైనా పర్సనల్లీ ఇంజ్యూర్డ్ అయిపోతే అప్పుడు ఆ రెస్లరే మొత్తం అంటే ట్రీట్‌మెంట్, సర్జరీ ఏదున్నా సరే మొత్తం ఆ రెస్లరే చూసుకోవాలి. అదే డబ్ల్యూడబ్ల్యూ జరిగితే మాత్రం మొత్తం ఖర్చు మొత్తం మా డబ్ల్యూడబ్ల్యూయే చూసుకుంటది. సో, ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటా.